ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచింది ఆర్సీబీనే అయినా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసలు సిసలు హీరోగా నిలిచాడు. అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్కు వైభవ్ ప్రత్యేకంగా హాజరయ్యాడు. అక్కడ అతను జైషా పక్కన కూర్చొని మ్యాచ్ చూశాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ 2026 సీజన్లోనూ ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నమెంట్లో ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు క్రియేట్ చేశాడు. తద్వారా సాయి సుదర్శన్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బీట్ చేశాడు. గత సీజన్లో తనకు 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు. శుభ్మన్ గిల్ 23 ఏళ్ల 263 రోజుల వయసులో, రుతురాజ్ గైక్వాడ్ 24 ఏళ్ల 357 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు. ఈ సీజన్లో వైభవ్ 16 మ్యాచ్లలో 48.50 సగటుతో 776 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ అసాధారణ బ్యాటింగ్కు పూర్తిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా వైభవ్నే వరించాయి. ఇంతటితో ఆగకుండా 237.31 స్ట్రైక్ రేట్తో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డును, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది సూపర్ సిక్సెస్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అవార్డులతో పాటు 40 లక్షల ప్రైజ్ మనీ మరియు టాటా సియర్రా కారును బహుమతిగా పొందారు. ఈ యువ కెరటం తన ప్రదర్శనతో ఎన్నో బ్యాటింగ్ రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త సూపర్ స్టార్గా అవతరించాడు.